అయ్యప్ప మాల ఎంతో నియమనిష్టలతో కూడుకున్నది. మాల ధరించిన స్వాములు 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దీక్ష చేస్తారు. మద్యం మాంసాలకు దూరంగా ఉంటూ కఠిన బ్రహ్మచర్యం పాటిస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఒక వ్యక్తి మాలధారణలో మద్యం సేవించాడు. తనను ఎవరూ చూడరన్న ధీమాతో ఒక గదిలో బీర్ బాటిల్ పట్టుకొని కుర్చీలో కూర్చొని ఎంచక్కా తాగుతూ కనిపించాడు. ఇంతటి నీచమైన పనికి పూనుకున్న వ్యక్తిపై తోటి స్వాములు మండిపడ్డారు. వెంటనే మాల తీసేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ వ్యక్తి మద్యం తాగుతున్నట్లుగా ఉన్న వీడియోను మొబైల్లో రికార్డ్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనను వీడియో తీస్తున్నారన్న గుర్తించిన ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే తోటి స్వాములు అతడి బండి తాళం లాక్కొని పోలీసులకు సమాచారం ఇస్తామని తెలిపారు. నువ్వు మనిషివా పశువా అంటూ మండిపడ్డారు. ఈ వీడియో చూసిన భక్తులు నెటిజన్లు దొంగ స్వాములపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్వామిమాలలో ఉన్న మరో వ్యక్తి కూడా అవినీతికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి తహసీల్దార్ కార్యాలయంలో 60,000కు పైగా లంచం తీసుకున్నట్టు ఏసీబీకి చిక్కాడు. గ్రామ పరిపాలనాధికారి బానోత్ శ్రీనివాస్ నాయక్ వ్యవసాయ భూమిని రిజిస్టర్ చేసుకునేందుకు ఒక రైతు వద్ద 60,000 డిమాండ్ చేసి చివరకు బాధితుడి దగ్గర లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.